గుట్ట మధ్యలో వెలిసిన దేవుడు. గుట్ట పైనుంచి వ్యూ అబ్బబ్బబ్బా అసలు చెప్పనక్కర్లేదు. సూపర్. ఎక్కడ ఏంటి అని తెలుసుకోవాలనుందా? అయితే వీడియో మొత్తం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఆ రోజు పిల్లలకి హాలిడే అన్నమాట. ఫోన్ లో కెమెరా ఆన్ చేస్తే చాలు మా పిల్లలు అని అంటారు. ఇక చూసారుగా, ఇక అందరం పొద్దున్నే లేసి స్నానాలు చేసి రెడీ అయ్యి మార్నింగ్ 9 కల్లా ఇంట్లో నుంచి బయలుదేరాము. ఇప్పుడైతే మీరు వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చేసి వీడియో మొత్తం చూసేయండి. గుట్ట పైన ఉంటాడనమాట దేవుడు, గోవిందరాజుల స్వామి టెంపుల్. ఆ గుట్టని గోవిందరాల గుట్ట అని అంటారు. ఇక మొత్తానికైతే టెంపుల్ ఆర్చ్ దగ్గరికి వచ్చేసాము. ఇలా కొంచెం లోపలికి వెళ్తే టెంపుల్ ఉంటుంది. టెంపుల్ మాత్రం చాలా బాగుంటుంది. ఇక్కడికి నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చిన, చాలా రోజుల నుంచి వెళ్దాం అని అనుకుంటుంటే ఈ రోజు కుదిరింది. నా పెళ్ళైనాక ఈ టెంపుల్ కి రావడం ఫస్ట్ టైం. ఈ టెంపుల్ ఎప్పటికీ ఉండదు, శ్రీరామనవమి అయ్యాక 15 డేస్ వరకు ఓపెన్ చేసి ఉంటుంది. ఈవినింగ్ అయితే టెంపుల్ వ్యూ ఇంకా చాలా బాగుంటది. నా పెళ్లికి ముందు చిన్నప్పుడు వచ్చినప్పుడు నేను ఎప్పుడు వచ్చినా ఈవినింగే వచ్చేదాన్ని. నాకైతే ఇన్ని రోజులు ఈ టెంపుల్ మార్నింగ్ కూడా ఓపెన్ చేసే ఉంటదని అస్సలు తెలియదు. వెళ్తే ఈవినింగే వెళ్ళాలి కావచ్చు అని అనుకునేదాన్ని. ఈ మధ్య తెలిసింది మార్నింగ్ కూడా ఉంటుందని. నాకైతే టెంపుల్ అంటే మార్నింగ్ వెళ్తేనే మంచిగా అనిపిస్తుంది. మీకు ఏ టైంలో వెళ్తే మంచిగా అనిపిస్తుందో కామెంట్ చేయండి. మీలో ఎంత మందికి ఈ ప్లేస్ తెలుసో కూడా కామెంట్ చేయండి. ఇంతకీ మీరు వీడియోకి లైక్ ఇచ్చి చూస్తున్నారా, ఇవ్వకుండా చూస్తున్నారా? అమ్మో, అసలు నేనైతే మెట్లు ఎక్కలేకపోయినా కొన్ని మెట్లు ఎక్కగానే మస్తు మొసొచ్చింది. అక్కడక్కడ కొంతసేపు ఆక్కుంటూ వెళ్ళాను. మా ఆయన మా పిల్లలు అయితే టకటకా ఎక్కేస్తున్నారు. ఈ టెంపుల్ వచ్చేసి వరంగల్ రైల్వే స్టేషన్ దగ్గరలో ఉంటుంది. వామ్మో, చూసారా ఇక్కడైతే ఎలా ఉందో గుట్ట మెట్లు. పిల్లల్ని తీసుకొస్తే మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. అవునరా చిట్టి తల్లి. మొత్తానికైతే ఇక గుట్ట ఎక్కేసాం. అక్కడ కొంతసేపు కూర్చొని అందరం కొన్ని వాటర్ అయితే తాగాము. ఇక పైనుంచి చుట్టూ వ్యూ చూస్తుంటే నాకైతే మస్తు కళ్ళు తిరిగినట్టయింది. మరి మీకెలా అనిపిస్తుందో తప్పకుండా కామెంట్ చేయండి. ఇక టెంపుల్ లోపలికి అయితే వెళ్ళి ఒక 3 ప్రదక్షిణలు అయితే చేశాము. ఇక అయ్యగారు మమ్మల్ని గుడి లోపల కూర్చోబెట్టి మంచిగా గోత్రనామాలు చదివి పూజ అయితే చేశాడు. నాకైతే చాలా మంచి అనిపించింది. చూస్తున్నారు కదా వీడియోలో గుట్ట కింద స్వామి ఎలా ఉన్నాడో. ఇక దర్శనం అయిపోయాక బయటికి వచ్చిన తర్వాత ఇంకో సైడ్ వ్యూ మొత్తం వీడియో తీశాను. ఇలా పైనుంచి చూస్తుంటే అబ్బా ఎంత బాగుంది అనిపించింది. అదే టైంలో మళ్ళీ ఒక దిక్కు భయం కూడా అనిపించింది. అయ్యగారు మాకందరికి ఇలా పొడుగు బొట్టు పెట్టాడు. ఇక దర్శనం అయిపోయాక ఇక అందరం కలిసి మెట్లు దిగుతున్నాం. దిగేటప్పుడైతే అంత కాళ్ళ నొప్పులు ఏమనిపించలేదు. అసలు నేనైతే ఎప్పుడు ఏ గుడికి వెళ్ళినా శారీ కట్టుకునే వెళ్తాను. ఈ టెంపుల్ గుట్ట పైన ఉంటది కదా, మా పిల్లలు ఎక్కుతారో ఎక్కరో, మెయిన్ గా మా పాప ఎత్తుకోమని అంటదేమో, మళ్ళీ దాన్ని ఎత్తుకొని మెట్లు ఎక్కరాదు కదా అని డ్రెస్ వేసుకొని వెళ్ళాను. కొంచెం సేపు అయితే ఎత్తుకున్నాను లేండి, మరీ బాగా ఎత్తుకోమని ఇబ్బంది ఏం పెట్టలేదు. పాపం అది బానే ఎక్కింది, బానే దిగింది. ఇక బండి ఎక్కేటప్పుడు మాత్రం ముందు కూర్చోవే ప్లేస్ సరిపోదు అంటే అస్సలే వినదు. వెనకాల కూర్చుంటా అని వెనకాలనే ఎక్కి కూర్చుంటారు. పిల్లలు పెద్దగా అవుతున్నారు, మా ఫ్యామిలీకి ఇక బండి సరిపోవట్లేదు. ఇప్పటికైతే ఏదో అలా అడ్జస్ట్ అవుతున్నాం. ఇక బయలుదేరి చెరుకు రసం బండి కనబడితే తాగుదామని ఆగాము. అసలు యాక్చువల్ గా ఏమైందంటే మేము వరంగల్ కి 2 పనులు అవుతాయని వెళ్ళాము. ఒకటి టెంపుల్ ఇంకోటి మా చిన్నడికి లైట్ గా ఫీవర్ వస్తుంది ఒక 2-3 డేస్ నుంచి. వరంగల్ లోనే మేము చూపించే హాస్పిటల్ ఉంటది అనమాట. హాస్పిటల్లో చూపించి అలానే గుడికి వెళ్ళేసి వద్దాము అని బయలుదేరాము. గుడికి వెళ్ళేటప్పుడు చూస్తే డాక్టర్ ఇంకా రాలేదు. సరే ఇక మనం ముందైతే దర్శనం చేసుకొని వద్దాము, రిటర్న్ లో డాక్టర్ కి చూపిద్దాము అని అనుకున్నాం. కానీ మా చిన్నోడిని చూస్తే మాత్రం జ్వరం వచ్చినట్టే లేడు. అసలు కొంచెం కూడా ఒళ్ళు వేడిగా లేనే లేదు. అందుకే ఇక హాస్పిటల్కి అయితే వెళ్ళలేదు. మళ్ళీ ఫీవర్ వస్తే వెళ్దాంలే అనుకున్నాం, కానీ ఫీవరే రాలేదు. ఇక మొత్తం తగ్గిపోయింది. మా పిల్లలైతే చెరుకు రసం కొంచెం కష్టంగానే తాగారు. అదే థమ్స్అప్లు స్ప్రైట్లు మజాలు అనుకోండి ఇంకొంచెం అని పూపించుకొని మరీ తాగుతారు. మా చిట్టి తల్లికైతే జ్యూస్ అస్సలే నచ్చలే. చూడండి వీడియోలో ఎలా ఉంటుందో, చెయ్యి కిందికని బాలేదని. దీనికైతే మంచి ఫుడ్ అస్సలే నచ్చదు. గయ్యాలి గంప ఇది.
ఇక ఇంటికైతే వచ్చేసాము. ఏంటో ఏమో ఈ పిల్లలతోనైతే మా చిన్నోడు వాడే తాళం తీస్తా అని ఒకటే లొల్లి. వానికేమో తీయ రావట్లేదు, నన్నేమో తీయనివ్వట్లేదు. ఇక మొత్తానికి ఇద్దరం కలిసి తాళం అయితే తీసాము. మేము ఇంట్లో నుంచి 9 కి బయలుదేరితే ఇంటికి వచ్చేసరికి 11 అయ్యింది. టెంపుల్ కి హాస్పిటల్ కి రెండింటికి వెళ్ళాలి కదా, లేట్ అవుతుందేమో అని మార్నింగ్ 9 కల్లా వంట చేసుకునే బయలుదేరాము. రాగానే రైస్ ఆన్ చేసుకోవచ్చని బియ్యం కూడా కడిగి పెట్టే వెళ్ళాను. కర్రీ వచ్చేసి క్యారెట్ దొండకాయ ఫ్రై చేశాను. అది తినని వాళ్ళ కోసం పప్పు కూడా చేశాను. మొత్తానికైతే ఎన్ని రోజుల నుంచో గోవిందాల గుట్టుకి వెళ్ళాలి అనుకున్న కోరికైతే తీరింది. ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్. వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. బాయ్, మరి ఉంటా.